ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం. అదేదో వైజాగ్‌కో తరలించుకుంటూ పోతుందేమో. న్యూయార్క్‌లో కూర్చుని అక్కడ చివరికి ఆ ట్రాఫిక్ ఏంటి, ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా నడిచెళ్ళాల్సిన కర్మ ఏంటి, చివరికి ట్రంప్‌కే చుక్కలు చూపించినటువంటి పరిస్థితి. దాదాపుగా 80,00,00,000 ఖర్చు పెడుతుండేటటువంటి పరిస్థితి ఉంటది. ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రతి ఏడాది కూడా 80,000 కోట్లు అనుకుంటా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటది. మెయింటెనెన్స్ ఎంత దరిద్రంగా ఉంటదంటే ఎస్కలేటర్ ఉంది. ట్రంపు వాళ్ళ ఆవిడ ఎక్కగానే అది పనిచేయలే. నడుచుకుంటూ వెళ్ళారు వీళ్ళిద్దరు. అది ఒకటి చిరాకేస్తే లోపల టెలిప్రాంప్టర్ అంటే ట్రంప్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ప్రాంప్టర్ అక్కడ ప్రాంప్టర్లో వస్తుంటుందన్నమాట. అంటే ఇప్పుడు కనుక యాంకర్లు టీవీ ఛానళ్లలో న్యూస్ చదివేటప్పుడు ఎదురుగుండా ప్రాంప్టర్ ఉంటుంది. ఇప్పుడు నా ఎదురుగుండా కెమెరా ఉంది. ఆ కెమెరా పెద్దదిగా ప్రాంప్టర్ ఉంటుంది. కెమెరా కనబడదు మామూలుగా అయితే. ఆ ప్రాంప్టర్లో మ్యాటర్ కనబడుతుంది. నా దగ్గర అంటే ప్రాంప్టర్ ఉండదు. నేను ప్రాంప్టర్ని వాడినా అనమాట. మామూలుగా న్యూస్ ఛానల్స్ అంతా కూడా ప్రాంప్టర్ వాడతారు. అక్కడ కెమెరా కనబడదు. ఇక్కడ పెద్ద స్క్రీన్ కనబడుతూ ఉంటుంది. దాని వెనకాల కెమెరా ఉంటుంది. ఇట్లా చదువుతూ ఉంటే జనంలోకి చూసి చదువుతున్నట్టు ఉంటుంది అనమాట. అది ప్రాంప్టర్ సిస్టమ్. అక్కడ అట్లాగే ఉండాలి. ఆ ప్రాంప్టర్ పనిచేయలేదు సరిగ్గా. అంటే ప్రాంప్టర్ ఏంటంటే మన స్పీడ్కి తగ్గట్టుగా, మాట్లాడే స్పీడ్కి తగ్గట్టుగా దాంట్లో రోల్ అవుతూ ఉండాలి ఆ మ్యాటర్. అది చేతకాలేదు, నిన్న ఫెయిల్ అయ్యారు. అదొకటి ట్రంప్కి ఆగ్రహానికి కారణమైనటువంటి పరిస్థితి. వరుసపెట్టి ట్రంప్ అదే కాకుండా అక్కడ సౌండ్ సిస్టమ్ అంటే వినబడాలి కదా, ఆ లోపలంతా కూడా ఒక చోట వినబడి ఒకవైపు వినబడకుండా గందరగోళం జరిగింది. దీని మీద ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా దానికి బాధ్యులైన ముగ్గురి మీద కేసు కాదు అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేయడం విచిత్రం అన్నమాట.